దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానములు, దేవుని పరలోక రాజ్యపు మర్మములు, వాటిని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనంలో మరి క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఇదిగో ఆ యొక్క పులిసిన పిండిని గూర్చినటువంటి ఉపమానాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన అన్నాడు, ఇదిగో ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యం ఒక స్త్రీ పులిసిన పిండిని తీసుకొని దానిని 3 కుంచముల పిండి మధ్యలో పెట్టి మొత్తము పిండంతా పులిసి పొంగు వరకు దాచిపెట్టిన పిండి ముద్దను పోలి ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒక స్త్రీ కొంచెం పిండిని తీసుకొని 3 ముద్దల మధ్యలో పెట్టి 3 కుంచముల మధ్యలో పెట్టిందంట. ఆ పెట్టినటువంటి ఆ కొంచెమైన పిండి ముద్దంతటిని పులియజేస్తూ ఉన్నది. లూకా సువార్త మరి 13వ అధ్యాయము, లూకా సువార్త 13వ అధ్యాయం 20-21 వచనాల్లో కూడా మనము ఈ ఉపమానాన్ని చూడగలుగుతాం. ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని దేవుని రాజ్యం పోలి ఉన్నదని యేసయ్య మరి వివరించాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే, ఆ కొంచెం పిండి, చిన్నదిగా ఉన్నటువంటి మరి ఆ కొంచెమైనటువంటి ఆ పిండి ఆ ముద్ద అంతటిని పులియజేసింది. మరి కొంచెము ఉండటం బలహీనత కాదు, చిన్నదిగా కనబడటం బలహీనత కాదు, చిన్నవాడిగా నీవు కనబడటం బలహీనత కాదు. మరి ఎన్నికలేని వాడవని నీవు అనుకొనవద్దు. టైనీ డజంట్ మీన్ వీక్. కొంచెమే మరి కనిష్ఠుడవు, కొద్ది జనాంగమే ఉన్నాము, లేదంటే మరి నీవు ఈరోజు బలహీనుడిగా ఉన్నావని నీవు అనుకొనవద్దు. దేవుడు నీకు ఇచ్చినటువంటి కొంచెములో నీవు నమ్మకంగా ఉంటే, భలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెములో నమ్మకంగా ఉన్నావు, మరి ఎక్కువ వాటి మీద నీకు అధికారాన్ని ఇస్తానని యేసయ్య మనతో అంటాడు. పిల్లారా, ఈరోజు మరి దేవుని వాక్యాన్ని గనక, క్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలో చేర్చుకుంటే, ఆయన మాటలకు నీవు విధేయత చూపగలిగితే, కొంచెముగా నీవు ఆయన మాటలకు విధేయత చూపగలిగినా చాలు, కొద్దివాడుగా ఉన్నటువంటి నిన్ను ఆయన తన శక్తి చేత నింపుతాడు. ఈ లోకంలో నీవు నేను జీవిస్తున్నది మన శక్తి చేత కాదు, మన బలం చేత కాదు, కేవలము దేవుని మాట చేతనే ఈరోజు నీవు నేను జీవించి మరి చలించి ఆ ఉనికిని కలిగి ఉన్నామని మర్చిపోవద్దు. అయితే ఆ దేవుని మాటలను నీవు హత్తుకుంటే, యేసయ్యను నీవు హత్తుకుంటే, పరిశుద్ధాత్మ దేవుని నీవు హత్తుకుంటే, నీవు బలహీనుడవైనప్పటికీ, నీవు కొద్దివాడవైనప్పటికీ, నీవు చిన్నవాడవైనప్పటికీ, నీవు ఎన్నికలేని వాడవైనప్పటికీ దేవుడు నిన్ను బలవంతుడుగా తీరుస్తాడు. ఎందుకంటే ఆయన మాటలలో జీవం ఉన్నది, ఆయన మాటల్లో శక్తి ఉన్నది. దేవుని వాక్యము సజీవమైనది, అది బలము గలది, నిన్ను బలపరిచేది. ఈరోజు నీవు నేను ఏమై ఉన్నామో అది కేవలము దేవుని కృప వల్లనే. అది మన శక్తి వల్ల కాదు, మన జ్ఞానం వల్ల కాదు. మరి పాత నిబంధన గ్రంథ కాలంలో మనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథంలో మనకు ఒక వ్యక్తి కనబడతాడు, గిద్యోను. ఆ చిన్నవాడైనటువంటి గిద్యోను, భయస్థుడైనటువంటి గిద్యోను మరి ఒక బలమైనటువంటి ఆ యొక్క మిద్యానీయులతో పోరాడటానికి, మిద్యానీయుల సైన్యాన్ని ఓడించడానికి దేవుడు ఆ బలహీనుడు, ఆ ఎన్నికలేని మరి ఆ వంశంలో పుట్టినటువంటి ఆయనను దేవుడు ఎన్నుకొని గొప్ప చేశాడు. న్యాయాధిపతుల గ్రంథం
6వ అధ్యాయం 11 నుంచి 16 మనం గమనిస్తే, యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యెహోషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండెను. చూశారా ప్రియులారా, ఎంత భయస్థుడు! మిద్యానీయులకు భయపడి గానుగ చాటున గోధుమలు దుల్లగొడుతున్నప్పుడు యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా అంటున్నాడు. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయెను. హల్లెలూయా. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి అప్పగించెనని అతనితో చెప్పాను. ఎప్పుడైతే మరి దేవుని దూత, యెహోవా దూత ఆ యొక్క గిద్యోను యొద్దకు వచ్చి, బలాఢ్యుడా, పరాక్రమము గల బలాఢ్యుడా అంటున్నాడు. మామూలు బలాఢ్యుడు కాదు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు, మైటీ మ్యాన్ ఆఫ్ వెలర్. ఓ పరాక్రమం గల బలాఢ్యుడా, దేవుడు మీకు తోడయ్యున్నాడు, యెహోవా మీకు తోడయ్యున్నాడంటే మరి ఆయన తన పరిస్థితులను బట్టి అలాగ మాట్లాడుతున్నాడు. ఒకవేళ మరి యెహోవా మాకు తోడుగా ఉంటే, మా పితరుల పక్షమున అద్భుత కార్యాలు జరిగించిన దేవుడు ఎందుకు మమ్మల్ని ఈ రోజు ఇలాంటి స్థితిలో ఉంచాడు? ఎందుకు ఈ దీన స్థితిలో ఉంచాడు? ఎందుకు మమ్మల్ని ఇంతగా దేవుడు మరి పరీక్షిస్తున్నాడు? మమ్మల్ని దేవుడు విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి అప్పగించాడని అన్నప్పుడు యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నికలేనటువంటి గోత్రము. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడను, నేను చిన్నవాడను. మా వంశము కొద్ది మందే, నేను చిన్నవాడనే అన్నప్పుడు యెహోవా అంటున్నాడు, అయిననేమి నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు మన బలము, మన శక్తి, మన జ్ఞానము, మన జీవము మన శక్తి వలన కాదు, మన వెనుకున్నటువంటి బలము బలగం వలన కాదు, మన వెనుకున్నటువంటి మన గోత్రము, మన వంశము, మన పితరులు, మన తల్లిదండ్రులు కానే కాదు, కేవలము దేవుని కృప. Our greatness is not as a result of our own power, our knowledge and wisdom. It's only by the strength, by the power, by the grace of Almighty God. By His Spirit, we are what we are. దేవుని కృప వల్లనే, దేవుని ఉచితమైన కృప వల్లనే ఈరోజు మనందరము ఈ స్థితిలో ఉన్నాము. ఎన్నిక లేనటువంటి ఆ మనష్షే గోత్రంలో నుంచి మరి ఎన్నిక లేనటువంటి కనిష్ఠుడైనటువంటి ఆ గిద్యోనును ఎన్నుకొని మిద్యానీయుల పైన గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. టైనీ డజంట్ మీన్ వీక్. చిన్నవాడని, కనిష్ఠుడని, మరి ఎన్నిక లేనివాడని, బలహీనుడని అర్థం కాదు. ఎన్నిక లేనివాడంటే, కనిష్ఠుడంటే, చిన్నవాడంటే బలహీనుడని అర్థం కాదు పిల్లరా. దేవుడు తోడయ్యంటే నీవు నేను ఈ లోకమును జయించగలం. ఇక్కడ మరి ఒక విషయాన్ని 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 17 నుంచి మనం గమనిస్తే, అక్కడ రాజైనటువంటి సౌలును, అమాలేకీయులను మరి నాశనం చేసి రమ్మంటే, నిర్మూలం చేసి రమ్మంటే దేవుని మాటకు లోబడక, ఇదిగో ఆ ప్రజలకు, ఆ యొక్క అధికారులకు భయపడి దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపాడు. సౌలును జనులను కూడి ఆగాగును, గొర్రెలలోను, ఎడ్లలోను
క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉండి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలం చేశారు. దేవుడేమో అన్నిటినీ నిర్మూలం చేసి రమ్మంటే వాళ్ళు కేవలం పనికిరాని వాటిని నిర్మూలం చేసి వచ్చారు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనలేకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నానంట. సౌలు తన శక్తి చేత ఆయన రాజుగా నియమించబడలేదు, కానీ కేవలం దేవుని కృప చేతనే హల్లెలూయా శక్తిమంతుడుగా చేయబడ్డాడు, రాజుగా చేయబడ్డాడు. అయితే మరి సౌలు ఆ సమూయేలు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు తనకు బయలుపరిచిన విషయాలు వెళ్ళి మరి సౌలుతో చెబుతున్నాడు. సమూయేలు వెళ్ళి ఇదిగో సౌలుతో అంటున్నాడు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి. హల్లెలూయా. నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను. హల్లెలూయా. యెహోవా దేవుడు నిన్ను రాజుగా అభిషేకించాడు. నీవు అల్పుడవై ఉన్నప్పుడు దేవుడు నిన్ను రాజుగా అభిషేకించాడు. కాబట్టి నీవెందుకు దేవుని మాటలకు అవిధేయత చూపావని ఆ రాజ్యాన్ని ఆయన యొద్ద నుండి తీసివేశాడు. సౌలునకు బదులుగా మరి తన హృదయానుసారుడైనటువంటి గొర్రెల కాపరి అయినటువంటి దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నువ్వు చిన్నవాడనని, బలహీనుడవని, నీ గోత్రము చిన్నదని, నువ్వెనికి లేనివాడువని, కనిష్ఠుడవని, బలహీనుడవని నీవు అనుకొనవద్దు. ఇదిగో తన కృపను మన యందు బయలుపరచడానికి దేవుడు మనలను కనిష్ఠులనుగా, చిన్నవారిగా, బలహీనులుగా, ఎనికి లేని వారిగా దేవుడు ఉంచుతున్నాడు. కానీ ఆ శక్తి మనది కాదు, మనలో ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిదని మర్చిపోద్దు. ఇదిగో నీలో ఉన్న క్రీస్తు ప్రభుల వారు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని ఎరిగి నీవు కొంచెములో ఉన్న, నీకు దేవుడు అనుగ్రహించిన కొంచెములో నీవు నమ్మకంగా జీవిస్తే మరి ఎక్కువగా నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి, ఇంకా తన శక్తిని నీ అందు ప్రత్యక్షపరచడానికి నీ ఒక్క సాధనంగా వాడబడతావు. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్ల రెక్కల నీడని భద్రపరిచి అయ్యా ఇదిగో ఈ రాత్రి కాల సమయం ముందు మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ. దీనివల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన ప్రభువా మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు మాలో మహిమ నిరీక్షణ ఉన్నాడని గ్రహించి దేవా మీ వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి ఉండి కొంచెములో, మాకు కలిగి ఉన్నటువంటి కొంచెములో, మేమున్నటువంటి స్థితిలో మరి మేము ఎన్నిక లేని వారమైనప్పటికీ, కనిష్ఠులమైనప్పటికీ, బలహీనులమైనప్పటికీ ప్రభువా మీ శక్తిని ఆశ్రయించే వారముగా, మీ నామమును ఆశ్రయించే వారముగా, దేవా మీ కృపను ఆశ్రయించే వారంగా ఉండే మనస్సు, హృదయం అలా ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, మరి రాత్రికాల సమయం అందు ప్రభా ఈ వర్తమానాన్ని వింటున్న మా ప్రియ కుటుంబాలన్నింటిని దీవించండి, ఆశీర్వదించండి. అయా బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలను ప్రభా, కృంగిన వారిని మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం చేత బలపరిచి లేవనెత్తమని వేడుకుంటున్నాం. అయ్యా మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా యవ్వన బిడ్డల చుట్టూ దేవా మీ రక్త ప్రోక్షణ దయచేయండి. యేసయ్యా మీకు వందనాలు దేవా. మా కుటుంబాల చుట్టూ మీ అగ్ని కంచె వేసి మీ కృప, మా కాపుదల ఎల్లవెల్లలా మాకు అనుగ్రహించి నడిపించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు నాయన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.